ఇంకోసారి వన్స్ అగైన్ వి వామ్లీ ఇన్వైట్ యూ ఫర్ దిస్ వర్షిప్ సర్వీస్. నిజంగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా నేను చూడలేకపోతున్నాను, కానీ వీ వాంట్ టు రియల్లీ వెల్కమ్ యూ. మరి మీరు ఈ యొక్క ఉదయం దేవుని మనం అందరం కలిసి ఆరాధిస్తుండగా దేవుని యొక్క సన్నిధి మనము అనుభవించాలని మా ప్రార్థన. మరి ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ పాట విన్నాం కదా, ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అన్న పాట. దీన్ని కానీ చూస్తే ఈ యొక్క భక్తుడు రాసిన ఆయన మరి దేవుని ఎంతో ఆరాధించాలనుకుంటున్నాడు, కానీ అప్పుడప్పుడు తన జీవితంలో తను చేసిన క్రియలు దేవునికి దూరం అయిపోవడం గుర్తుపెట్టుకుంటూ పాపం కొంచెము బాధపడుతున్నాడు. నిన్న మా ఉదయం నేను ఐ వాజ్ రీడింగ్ మామూలుగా చదువుతూ ఉంటే నాకు ఎప్పుడు ఈ బ్రోకెన్ హార్టెడ్ అన్న ఆ యొక్క మాట కరెక్ట్ అర్థం ఏముంటుందిరా అని ఆలోచిస్తూ ఉన్నాను. నిన్న చూస్తూ ఉంటే నాకు హీబ్రూ ఫర్ యూ అని ఒక వెబ్సైట్ దొరికింది. హీబ్రూ ఫర్ యూ అనే వెబ్సైట్లో ఏం రాశారంటే బ్రోకెన్ హార్టెడ్ అంటేనంట నీష్బెరీ లేవ్. హీబ్రూలో బ్రోకెన్ హార్టెడ్ అంటే నీష్బెరీ లేవ్. నీష్బెరీ లేవ్ అంటే ఏంటంటే అర్థము మన బ్రోకెన్ హార్ట్ అనమాట. ఈ బ్రోకెన్ హార్ట్ అంటే నిజమైన మీనింగ్ ఏంటంటే మన లోపల ఉన్న మన యొక్క భావాలు, మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క క్రియలు ఇవన్నీ కూడా ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయన్నమాట. కానీ ఇటువంటి వాటి నుంచి మనము బయటపడలేకుండా పోతున్నాం. సో సాల్వేషన్ అంటే ఏంటంటే దేవుడంట మనల్ని మన నుంచి రక్షించడం అంట. హీఈస్ గోయింగ్ టు సేవ్ మీ ఫ్రమ్ మై సెల్ఫ్. ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు సేవ్ మీ ఫ్రమ్ మై సెల్ఫ్. సో ఈ నీష్బెరీ లేవ్లో ఈ యొక్క వ్యక్తి లోపల కష్టపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు కావాల్సిన ఆ యొక్క పాపాలు, ఆ యొక్క మన యొక్క క్రియలు, మన ఆలోచనలు అన్నింటినీ దాని నుంచి మనకు విముక్తి కలగజేసి మనకు చాలా లోపలంట చాలా స్పేస్ ఇంక్రీజ్ అవుతుందంట. అప్పటిదాకా మన ఆలోచనలు, మన క్రియలు ఇవన్నీ కూడా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాం. మనం చాలా సఫకేటెడ్గా ఫీల్ అవుతుంటాం అనమాట. దెర్ ఈజ్ నాట్ మచ్ స్పేస్ ఇన్ ఇన్సైడ్ ఫర్ అస్ టు మూవ్ అరౌండ్. సో కానీ ఈ యొక్క సాల్వేషన్ అంటే నాకు భలే నచ్చింది. దేవుడు మనల నుంచి మనల్ని రక్షించి లోపల స్పేస్ క్రియేట్ చేస్తాడంట. వాట్ ఏ బ్యూటిఫుల్ థాట్ అనిపించింది. మరి ఈ యొక్క నిన్ననే మనం మన యొక్క దేశం యొక్క స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ కూడా ఫస్ట్ హిందీ పాట అట్లే ఉన్నింది. నిజమైన స్వతంత్రం, స్పేస్, లిబర్టీ, ఆజాదీ దేవుడు మనకు లోపల ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరి నిజంగా ఇటువంటి గొప్ప దేవుడిని, ఈ యొక్క గొప్ప దేవుడిచ్చే ఆ యొక్క స్వతంత్రము, ఆ యొక్క స్వేచ్ఛ, ఆ లిబర్టీ మరి ఎవరైనా ఇంకా తెలుసుకోకుండా ఉన్నారంటే చాలా దుఃఖకరమైన విషయమే. మరి ఈరోజు నిజంగా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఒకవేళ దేవుని యొక్క మాటలు మీ యొక్క హృదయాన్ని తాకితే, మిమ్మల్ని ప్రేరేపిస్తే, మిమ్మల్ని పురుకొల్పితే నో అనకుండా దేవా నాకు నువ్వు కావాలి, ఈ నీష్బెరీ లేవ్ నుంచి నాకు విముక్తి కావాలి, లోపల ఉన్న యొక్క ఉక్కిరి బిక్కిరినంతా తీసివేసి ప్రభా మీలో ఆ యొక్క స్వేచ్ఛ నాకు దయచేయమని మనం ప్రార్థన చేయొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని వినబోయే ముందు ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. కృపగల దేవా నీ పాదాలకు వందనాలు. గొప్ప దేవుడవు, నమ్మదగిన వాడవు, ప్రార్థనలకు జవాబిచ్చేవాడివి, క్షమించేవాడివి, ఆదరించేవాడివి ప్రభా. మరి నిజంగా పడిపోతున్న టైంలో మమ్మల్ని ఎత్తుకొని నడిపించేవాడివి ప్రభా, పడకముందే ఆపేవాడివి ప్రభా. నిజంగా రకరకాలుగా ప్రతిదినం నీ యొక్క ప్రేమను, నీ యొక్క కాపుదలను అనుభవించే పిల్లలంగా ఈ ఉదయం నీ సన్నిధికి వస్తూ నీకు వందనాలు చెప్తున్నాం. నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో మనకు గుర్తుందనుకుంటా లాస్ట్ టైం నుంచి ఇంకొక సిరీస్ లాగా స్టార్ట్ చేసాము, లివింగ్ రెస్పాన్సిబిలిటీ అని. లివింగ్ రెస్పాన్సిబిలిటీలో మొట్టమొదటిగా పోయిన ఆదివారం నాడు ఏబెల్ యొక్క జీవితం నుంచి గివింగ్ ద లార్డ్ ద బెస్ట్, దేవునికి శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైనది ఇవ్వడంలో నాకు ఆనందము, ఆ యొక్క ఆశీర్వాదం గురించి లాస్ట్ టైం మనం అనుకున్నాము. ఈరోజు ఆ యొక్క అతి శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చేదానికంటే కూడా ఇంకా శ్రేష్టమైన దాని విషయం మాట్లాడాలనుకుంటున్నాను. దేవునికి అతి శ్రేష్టమైన దాన్ని ఇచ్చేదానికంటే కూడా ఇంకా శ్రేష్టమైనది ఏముండొచ్చా అని మీరు అనుకోవచ్చేమో, కానీ ఉంది. అదేంటంటే ఒబీడియన్స్, మాట వినడము. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. మాట వినడం అనేది అర్పణ కంటే కూడా ఇంకా గొప్పదనమాట. కనుక ఈరోజు మార్నింగ్ మనము ఈ యొక్క ఒబీడియన్స్, ఒక వ్యక్తి జీవితంలో ఈ యొక్క ఒబీడియన్స్ అనేది ఎలా చూపెట్టాడనేది దాని విషయం ఆలోచిద్దాం. ఏబెల్ ఏం చేశాడంటే అతి శ్రేష్టమైన బలి అర్పించాడు,
దేవుడికి చాలా సంతోషం అనిపించింది. తన విషయం రాశాడు. ఎప్పుడో ఏబెల్ చనిపోయిన తర్వాత కూడా హీబ్రూ పత్రిక రాస్తున్నప్పుడు దాంట్లో ఏబెల్ గురించి చెప్పాడు. సో ఏబెల్ చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు. లాస్ట్ టైం మనకు గుర్తుంది అనుకుంటా కదా, ఏబెల్ ఆ యొక్క మోటివ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, తేటగా ఉన్నాయి. మరి అలాగే ఏబెల్ ఆ రోజు ఏం చేశాడంటే శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడనమాట. లాస్ట్ టైం మనం అనుకున్న విషయాలు ఆ రెండు, ఇంకా కొన్ని వేరే ఉన్నాయి, కానీ అది మనం లాస్ట్ టైం గివింగ్ ద లార్డ్ ద బెస్ట్, దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వడం అనమాట. ఈరోజు మనము ఇంకొక వ్యక్తి జీవితం నుంచి ఈ యొక్క ఒబీడియన్స్, మాట వినడము, దేవునికి లోబడము, ఆజ్ఞలను గైకొనడము, ఆచరించడము, సంతోషంగా చేయడము, ఇటువంటి ఇది అంత మాటలు చెప్పడం సులభం కానీ చేయడం కష్టం అనమాట. షేక్స్పియర్ అంటే అన్నాడు అనుకుంటే ఏంటంటే, ఇఫ్ డూయింగ్ ఈజ్ యాజ్ ఈ యాజ్ సేయింగ్, బెగ్గర్స్ వుడ్ రైడ్ హార్సెస్. ఇఫ్ డూయింగ్ ఈజ్ యాజ్ ఈజీ యాజ్ సేయింగ్, బెగ్గర్స్ వుడ్ రైడ్ హార్సెస్. మరి ఎందుకన్నాడో ఆయన. ఎనివే, చెప్పడము సులభము, చేయడం కష్టం. నిజమే, కానీ చేయడం కూడా సులభం, చాలా సులభం. ఎప్పుడంటే ఆ చేయడము మన స్వంత శక్తితో కాకుండా ఆయన మీద ఆధారపడుతూ, దేవా నేను చేయలేను, చేయాలని ఆశ ఉంది కానీ నాతో కాదు, దయచేసి నాకు ఆ శక్తి ఇవ్వండి అంటే దేవుడు ఇస్తాడు. యాక్చువల్గా దేవుడు ఎప్పుడన్నా సరే మనల్ని పిలిచాడంటే, దేవుడు చేసే పని ఏంటంటే మనల్ని పిలుస్తాడు, ఆ పని అప్పగిస్తాడు, పనికి కావాల్సిన సామర్థ్యం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, నడిపింపిస్తాడు. కాబట్టి మనం అంతగా దీని విషయము కంగారు పడాల్సిన పని లేదు. కానీ నేను దేవుడు ఏది చెప్తే అది వింటాను అని మట్టుకు మనం మనసులో అనుకొని కానీ చేశామంటే లైఫ్ వుడ్ బి స్మూత్. సో ఈరోజు మనము ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని చదవకపోయే ముందు ఆదికాండము 3వ అధ్యాయం దాకా మనం లాస్ట్ టైం చూసాము. 4వ అధ్యాయానికి వస్తే ఆదికాండము జెనసిస్ చాప్టర్ 4లో 2 మర్డర్స్ జరుగుతాయి. ఒక వ్యక్తి ఫస్ట్ టైం బైగమి అంటే 2 భార్యలను చేసుకుంటాడు. కాకపోతే ఈ యొక్క 4వ అధ్యాయం చివరి బ్యూటిఫుల్ థింగ్స్ స్టార్ట్స్ హ్యాపెనింగ్. ఏంట్రా అంటే ప్రార్థన చేయడము మనుషులు ఆరంభించారనమాట. ఆరాధించడము, దేవుని దగ్గర పోవడము ఆరంభించారు. అది దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ చాప్టర్ 4. 2 మర్డర్స్, ఫస్ట్ బైగమి, ప్రేయర్, కాలింగ్ అప్ ఆన్ ద లార్డ్. అది చాప్టర్ 4. చాప్టర్ 5కి వస్తే చాప్టర్ 5లో కొంతమంది బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అనమాట. చాలా అద్భుతమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఈనక్, హానోకు. ఈయన దేవుడిని ఎంత సంతోషపెట్టాడంటే, దేవుడు ఇంకా హానోకు నువ్వు చాలా సంవత్సరాలు ఇద్దరం కలిసి నడిచాము, ఇంకా ఏం నడుస్తావులే, నువ్వు నాతో పాటు రా అని చెప్పి తీసుకుపోయాడనమాట. సో మొట్టమొదటి మనం బైబిల్ చరిత్రలో కానీ చూస్తే 2 వ్యక్తులు మట్టుకు మరణాన్ని రుచి చూడలేదు, వాళ్ళకి తెలియదు మరణం అంటే ఏంటో. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఈనక్, హానోకు. తను మరణాన్ని చూడకుండానే దేవుడితో వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఎలైజా కూడా చనిపోలేదన్నమాట. అది మనం చూసాం కొన్ని రోజుల క్రితం. సో ఇక్కడ హానోకుని గురించి మనం 5వ అధ్యాయంలో చూస్తాము. హానోకు కొడుకు పేరు మెతుసెల చాలా సంవత్సరాలు బ్రతికాడు. మెతుసెల కొడుకు పేరు లామెక్. ఈ లామెక్ నిజంగా ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనము ఒక వ్యక్తి ఎంత గొప్పవాడా అని అనుకుంటాం. నిజమే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఈరోజు మనం చదవబోయే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. నిజంగా ఈ ఉదయం ఇక్కడ ఉన్న మనం అందరం ఎవరికన్నా ఒక ఆయనకి ఎక్కువగా రుణపడి ఉండాలి అంటే ఈరోజు మనము చదవబోతున్న వ్యక్తి యొక్క ఆయనకు మనము రుణస్థలము, చాలా రుణస్థలం అనమాట. ఇంత గొప్ప వ్యక్తి అయ్యాడంటే నంబర్ 1 గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ ప్లాన్. ఇంకోటి ఏంటంటే, ఈ వ్యక్తి తన జీవితంలో వచ్చిన అవకాశాలన్నీ ఎలా వాడుకున్నాడు అన్నది. లాస్ట్ టైం మనకు గుర్తుంది కదా, ఏబెల్కు కైన్కు ఇద్దరికి ఒకటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ కైన్ ఏమో మర్డరర్గా అయిపోయాడు, ఏబెల్ ఏమో వర్షిపర్గా అయిపోయాడు అనమాట. అట్లే ఇక్కడ ఈ యొక్క లెమెక్ అనే ఆయనకు కొడుకు పేరు నోవా. ఈ లెమెక్ ఎవరంటే ఈయనకు వాళ్ళ గ్రాండ్ సన్. ఈయనకు వాళ్ళ గ్రాండ్ సన్కు మొట్టమొదటి కొడుకు పేరు నోవా అంటే కంఫర్ట్. ఈ లెమెకు ఈ నోవా కాకుండా ఇంకా చాలామంది కొడుకులు కూతురు ఉన్నారు, కానీ వాళ్ళ పేరు మనకు తెలియదు, వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు, వాళ్ళు ఎలా చనిపోయారో కూడా మనకు తెలియదు అనమాట. కాకపోతే ఈ యొక్క నోవా పేరు కంఫర్ట్ అంటే, ఈ యొక్క లామెక్ అని ఆయన అంతకుముందే హానోక్ చెప్పాడనమాట, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని.
ఆ మాట విన్న ఈ యొక్క లెమ్మెకి ఏమనుకున్నంటే నో ఇట్లా ఉంటే లాభం లేదు, ఈ దేవుని మనము సంతోషపెట్టాలి, ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, లేకపోతే చాలా ఉపద్రవం చాలా ప్రమాదం అనుకుంటున్న ఈ యొక్క లెమ్మెకు కొడుకు నోవాకు కంఫర్ట్ అని పెట్టాడనమాట. ఏమంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి మనకు విముక్తి, మనకు ఒక ఓదార్పు రావాలని చెప్పి ఈ యొక్క నోవాకు ఆ పేరు పెట్టాడు. బహుశా నోవా వాళ్ళ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హానో యొక్క జీవితాన్ని గురించి వినుంటాడు, లేకపోతే లామెకు చిన్నప్పటి నుంచి దేవునికి ఉగ్రత, మనం దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ దేవుని ఎలా సంతోషపెట్టాలి, ఈ దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం వేరే వాళ్ళని ఎలా తప్పించాలన్న విషయాలు విని బహుశా తన యొక్క జీవితంలో ఆ విషయం ఆలోచించుంటాడు. సో ఇది చాప్టర్ 5. చాప్టర్ 6 వచ్చేసరికి ఏమైందంటే దేవుడు చాలా నిజంగా ఈ యొక్క వాక్యాలు చదివితే మనం చాలా దిగులు పడవచ్చు అనమాట. బైబిల్లో చాలా వాటిలన్నిటిలో కూడా ఎంతో దుఃఖకరమైన వచనాలు కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం కానీ చదివామంటే ఆశ్చర్యపోతాం, చాలా దుఃఖపడాలి మనం. నిజంగా దేవుని యొక్క దుఃఖాన్ని మనం కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి కానీ చూస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చూసారా, మనుషులు దేవుణ్ణి ఎంత దాకా డ్రోహిమ్ టు దట్ పిటియబుల్ కండిషన్, అంత దాకా దేవుణ్ణి తీసుకొచ్చారంటే ఏంటంటే సంతాపపడ్డాడంట. ఎందుకు వీళ్ళని చేశాడని అనుకున్నాడంట. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, కానీ దేవుడు అలా అనుకున్నట్టే దేవుడు అలా అనుకున్నాడని కాదు, కానీ మనకు అర్థం అవడం కొరకని దీన్ని ఆంథ్రోపోలాజికల్ ఎక్స్ప్లెనేషన్ అంటే మనకు ఎలా అర్థం అవ్వాలంటే దేవుడు చాలా బాధపడ్డాడన్న విషయము మనకు అర్థం అవడం కొరకని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యాలు ఇలా రాశాడనమాట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఇది కండిషన్ అన్నమాట. ఎంత దుఃఖకరమైన విషయం కదా. ఈ యొక్క 6వ అధ్యాయము బైబిల్లో ఉన్న వాటిలో చాలా దుఃఖకరమైన చాప్టర్. కాకపోతే ఇదే బైబిల్లో ఇదే చాప్టర్లో చాలా సంతోషకరమైన ఒక అద్భుతం జరిగిందనమాట. ఆ అద్భుతం ఏంటంటే, ఇటువంటి టైంలో కూడా ఒక మంచి మాట ఏముందంటే 8వ వచనము. బైబిల్లో చాలా పవర్ఫుల్ వర్సెస్ ఉంటాయి. ఆ పవర్ఫుల్ వర్సెస్ అన్నిట్లో చెప్పాలంటే ఇది నెంబర్ 1 వేయచ్చేమో అని నాకు తెలియదు. 8వ వచనము, జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 8లో ఏముందంటే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, బట్ నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఒక ఆయన అన్నాడు, బట్ అనే వర్డ్ అంట ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ విత్ పాయిజన్ అంట. బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్, కానీ హియర్ దిస్ బట్ ఈస్ ద మోస్ట్ కంఫర్టింగ్, మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ హోప్ గివింగ్ బట్ అనమాట. ఈ బట్ కానీ లేకుంటే ఎంత కష్టమైండేదో. మనం అందరం కూడా ఎక్కడుండే అసలు ఉండేవాళ్ళం కాదనుకుంటా. ఇటువంటి పరిస్థితులు కూడా ఒకే ఒక వ్యక్తి, ఆ యొక్క జనరేషన్స్ అన్నిట్లో, ఆ తరాలు అన్నిట్లో మీరు ఊహించుకోండి, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడంటే ఈయన ఎంత గొప్పవాడంటాడు కదా. హీ వాజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. హీ వాజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. అందుకని దేవుడు దేవుని ఈ యొక్క నోవాని గురించి ఏమని రాశాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దీని తర్వాత కొన్ని అప్పుడు ఈ యొక్క నోవహుని గురించి కొన్ని విషయాలు చూద్దాం. సో ద టైటిల్ ఆఫ్ దిస్ మార్నింగ్స్ మెసేజ్ వుడ్ బి సింపుల్ వర్డ్ ఒబీడియన్స్. ఒబీడియన్స్, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడిచేది, దేవునికి లోబడ్డము, దేవుని మాట వినడం, సంతోషంగా వినడం, గొణుక్కుంటా సణుక్కుంటా కాదు. చిన్నప్పుడు ఎవరికైనా పని చెప్పి అది తీసుకొని తెస్తానులే అట్లా అంటాం. అట్లా కాదు. దేవుడు ఏం చెప్తాడా అని ఎలైజా లాగా ఆయన సన్నిధిలో నిలబడి వెయిట్ చేయాలన్నమాట. చెప్పడం ఆలస్యం, పరిగెత్తడం అనమాట. అటువంటి ఎక్స్పీరియన్స్ నీకు నాకు ఉండాలని నా ప్రార్థన. అటువంటి ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి. సో ఈ యొక్క నోవహు గురించి మొట్టమొదటిగా మనం అనుకుంటే, లివింగ్ ఫార్ ద లార్డ్ విత్ డిస్టింక్ట్లీ. లివింగ్ ఫార్ ద లార్డ్ డిస్టింక్ట్ అంటే ప్రత్యేకం, నాట్ ఆర్డినరీ, సో డిఫరెంట్ అనమాట.
సో డిఫరెంట్, లివింగ్ ఫర్ ద లార్డ్ డిస్టింక్ట్లీ. సో ఇక్కడ ఈయన ఏముంటుందిరా అంటే ఈయన గురించి కొన్ని మాటలు త్వరగా చూసుకుందాము. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడన యుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. జస్ట్ 1 verseలో ఎంత పవర్ఫుల్గా రాశాడంటే పరిశుద్ధాత్ముడి. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. 9వ వచనము, జెనసిస్ చాప్టర్ 6 verse 9లో 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే నోవా వాజ్ ఎ రైచియస్ మ్యాన్, blameless in his generation. Noah walked with God. Noah was a righteous man. Noah was blameless. Noah has walked with God. 3 important things. దీని హీబ్రూ పదాలు కానీ మనం చూసామంటే ఈ యొక్క మాటల్లో, ఈ యొక్క పదాల్లో ఉన్న డెప్త్ ఎంత పవర్ఫుల్గా, ఎంత బలమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇటువంటి డిస్క్రిప్షను చాలా తక్కువ మందికి ఉంది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జోబ్ను గురించి దేవుడు అంటాడు. సరే, ఎనీవే, జోబ్ కన్నా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఆ టైంలో జోబ్ పక్కన కూడా చాలామంది నీతిమంతులు ఉన్నారు కదా. వాళ్ళు ఎలీహు అటువంటి వాళ్ళందరూ ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు. హీ హ్యాడ్ సమ్ గుడ్ పీపుల్ అరౌండ్. నాట్ ఎవ్రీ వన్ వాజ్ సో వికెడ్ ఆర్ బ్యాడ్. కానీ నోవహు విషయంలో ప్రపంచం అంతట్లో ఓన్లీ 1 person. నిజంగా ఎంత కష్టం కదా. ఒకటే ఊరందరిది ఒకటైతే ఉలిపి కట్టేది ఒక దారి అంటారు, ఏదో అంటారు తెలుగులో. నాకు పెద్ద అంత అర్థం కాదు. కానీ హీ వాజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఫస్ట్ వర్డ్ రైచియస్నెస్ అన్న దానికి హీబ్రూ పదం ఏం వాడారంటే సాదిక్, TSADEEK. సాదిక్ అంటే ఏంటంటే లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ స్టాండర్డ్స్, దేవుని యొక్క ప్రమాణాలను బట్టి నడిచేవాడు. It is easy for us to live according to the worldly standard, good standards, according to social standards, social norms. సంఘం మనకి విధించే ఆ యొక్క ఆంక్షలు అటువంటి వాటిలన్నింటిని బట్టి నడవడం సులభమే. వేరే వాళ్లకు ఇష్టపడేటట్టుగా నడవడం సులభమే, వేరే వాళ్ళు ఒప్పుకునేటట్టుగా నడవడం సులభమే. కానీ ఈ వ్యక్తి దాని విషయం ఆలోచించట్లేదు. కానీ హీ వాజ్ ఎ సాదిక్. మీరు చూస్తూ ఉండదు, కొంతమంది ఇక్కడ కూడా ఈ మధ్యలో కూడా అరబ్స్ అటువంటి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు సాదిక్ అనేసి. కొంచెం చాలా దగ్గర సంబంధం ఉంటుంది హీబ్రూ లాంగ్వేజ్కి అరబిక్. ఎనివే, ఈ సాదిక్ అంటే లివింగ్ అకార్డింగ్ టు గాడ్ స్టాండర్డ్స్. అంటే హీ వాస్ లైఫ్ వాజ్ ప్లీజింగ్ ఇన్ గాడ్ సైడ్. దేవుడు ఆహా అనుకున్నాడు అనమాట. ఎవరిని చూసి? ఈ యొక్క నోవహు యొక్క ఆలోచనలు, ఆయన క్రియలు, ఆయన చేసే పనులు, ఆయన చేయని పనులు, ఇవన్నిట్లో కూడా దేవుడు తన విషయమై ఆనందిస్తున్నాడు. అటువంటి వ్యక్తి అనమాట. నెంబర్ 1 ఈజ్ హీ వాజ్ ఎ రైచియస్ మ్యాన్. సెకండ్ వర్స్ ఏంటిది? బ్లేమ్లెస్ అన్న మాట హీబ్రూ పదం ఏం వాడారంటే తమీమ్, TAWMEEM. తమీమ్ అంటే ఏంటంటే ఇంటిగ్రిటీ, కంప్లీట్, హోల్నెస్, పర్ఫెక్ట్, రకరకాల పదాలు వాడారనమాట. ఈ యొక్క తమీమ్ అనేది, బ్లేమ్లెస్నెస్ అనేది చాలా చోట్ల వాడబడిన పదం. దీన్ని ఒక సింపుల్గా చెప్పాలంటే, ఒక వర్డ్లో చెప్పాలంటే దేవుడితో టోటల్ డివోషన్ టు గాడ్ అనమాట. దేవుడు అంటే చాలా ఎక్కువ యొక్క సింగిల్ మైండెడ్ డివోషన్ కష్టం, మనందరికి భలే కష్టం. ఎందుకంటే మన యొక్క హృదయంలో అబ్బబ్బా ఎన్ని ఉంటాయో కదా. ఇది ఒక పెద్ద ఓషన్. ఈయన కొంచెము మన ఉద్యోగం, మన పిల్లలు, మన ఫ్రెండ్స్, మన గొడవలు అన్నీ కూడా చిరికి లాస్ట్లో దేవుని కూడా ఒక ప్లేస్ ఇస్తాం. చెప్తాం, దేవా నేను మర్చిపోలేదు, నీకు కూడా ప్లేస్ ఉంది, కొంచెం పెద్దదే నీ ప్లేస్ అని చెప్తాం మేము. సో దిస్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ అనమాట. వెరీ డిఫికల్ట్. వీఆర్ లివింగ్ ఇన్ వెరీ వెరీ టఫ్ టైమ్స్. మనందరం కూడా ఇది సింగిల్ మైండెడ్ డివోషన్ అనేది భలే డిఫికల్ట్ థింగ్. సో ఈ వ్యక్తి జీవితంలో ఏంటంటే దిస్ ఇస్ సెకండ్ థింగ్. మొట్టమొదటి ఏంటంటే హీ వాజ్ లివింగ్ ఏ లైఫ్ దట్ వాజ్ యాక్సెప్టబుల్ అండ్ ప్లీజింగ్ ఇన్ గాడ్ సైడ్. దేవుని యొక్క విలువలను బట్టి, దేవుని యొక్క ప్రమాణాలను బట్టి నడుస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే సింగిల్ మైండెడ్ డివోషన్. ఫస్ట్ ఆయన హృదయం అంతా, తలంపులన్నీ కూడా దేవునితో నింపబడి ఉన్నాయన్నమాట. మీరు కానీ దావీదు రాసిన కీర్తన 86వ అధ్యాయం 11వ వచనం కానీ చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. డేవిడ్ ఏమంటే, గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్ సో దట్ ఐ మే లర్న్ టు ఫియర్ యువర్ నేమ్. గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్ సో దట్ ఐ కెన్ లర్న్ టు ఫియర్ యువర్ నేమ్. దేవా, నాకు ఏక మనసు దయచేయి, అప్పుడు నేను నీవంటే భయపడతాను.
సో మనం దేవుని యొక్క భయం మనలో ఇది కానీ ఒకవేళ మన జీవితంలో ఆ యొక్క ఏక మనసు ఉందనుకోండి, సింగిల్ మైండెడ్ డివోషన్ ఉందనుకోండి, తెలియకుండానే మన హృదయంలో దేవుడు అంటే భయం ఉంటుంది. సింగిల్ మైండెడ్ డివోషన్ అంటే ఏంటిది? లవ్, డివోషనల్ లవ్, ఆర్డెంట్ లవ్. డివోషన్ అంటే ఆర్డెంట్ లవ్ అనమాట. సింగిల్ మైండెడ్ డివోషన్ ఉన్న వ్యక్తి జీవితంలో అనుకోకుండా వచ్చేది ఏంట్రా అంటే దేవుడు అంటే భయం. నేను ఎప్పుడు అనుకుంటాను మన లైఫ్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ బిలీవ్, చాలాసార్లు చెప్పాను. నంబర్ 1 లవ్ ఫర్ గాడ్, నంబర్ 2 ఫియర్ ఆఫ్ ద లార్డ్. నంబర్ 1 అంటే ఇది నంబర్ 1, ఇది నంబర్ 2 కాదు. యూ కెన్ పుట్ నంబర్ 1 ఫియర్ ఆఫ్ ద లార్డ్, నంబర్ 2 లవ్, ఎట్లన్నా వాడచ్చు. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన విషయాలు నీ జీవితంలో నా జీవితంలో. ఏంటంటే దేవుడంటే భయము, దేవుడంటే ప్రేమ. దేవుడంటే భయం ఉంటే ఇప్పుడు నువ్వు చేసే పనులు చాలా ఆగిపోతాయి, మళ్ళీ కనపడవు. దేవుడంటే ప్రేమ ఉంటే ఇప్పుడు దాకా అమ్మో అది నాతో కాదనుకున్నది ఇదంతా దేవుడి కొరకు అన్నట్టు చేస్తామన్నమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుందాం. దేవుడంటే ప్రేమ, దేవుడంటే భయం. సో ఈ వ్యక్తి జీవితంలో ఇప్పుడు కానీ మనం ఆలోచిస్తే ఈ 2 వచ్చాయి. మూడోది ఏంటంటే హీ వాక్డ్ విత్ గాడ్, దేవుడితో కలిసి నడిచాడంటే రోజు పట్టుకొని పోవడం అని కాదు. ఈయన లైఫ్ స్టైల్ డిఫరెంట్ అనమాట. ఏంట్రా ఈ యొక్క వాకింగ్ విత్ గాడ్, వాక్ అన్న దానికి హీబ్రూ పదం ఏం వాడారంటే హలాక్. హలాక్ అంటే 3 వర్డ్స్ ఉంటాయన్నమాట. ఒకటి బిహేవియర్, గ్రోత్, సెల్ఫ్ కంట్రోల్. అంటే ఒక వ్యక్తి వేరే వాళ్ళతో దేవుడితో ఎలా ఉంటాడు, తన ప్రవర్తన ఎట్లా ఉంటుందిరా అంటే సెల్ఫ్ కంట్రోల్. గ్రోత్ అన్నాం కాబట్టి ఇవంతా కలిపి ఒక మాటలో చెప్పాలంటే గ్రోయింగ్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్. గ్రోయింగ్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్. తెలుగులో సెల్ఫ్ కంట్రోల్ అన్నదానికి ఆశా నిగ్రహం అన్నారు, కానీ అది ఓన్లీ ఇట్ కన్వేస్ పార్షియల్ మీనింగ్, పూర్తి అర్థం రాదు. యాక్చువల్లీ సెల్ఫ్ కంట్రోల్ హీబ్రూ గ్రీక్లో ఏమంటాడంటే కంట్రోల్డ్ యాక్షన్, సోబర్ థింకింగ్ అండ్ కంట్రోల్డ్ యాక్షన్. అంటే మన లైఫ్లో సడన్గా మనకు ఒక ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ మన లైఫ్లో ఉంటే మనకు 2 ఏరియాస్లో మనకు చాలా సేఫ్టీ. నంబర్ 1, వెన్ దేర్ ఇస్ టెంప్టేషన్, సెల్ఫ్ కంట్రోల్ హెల్ప్స్ అస్ టు సే నో. When there is self-control, when there is temptation facing, we can say no. Adokati. Number 2, when there is self-control, when people provoke us, we will not respond. We won't respond. Very important thing నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈయన విషయంగానే ఆలోచిస్తే ఈ వ్యక్తి ఇవన్నిటిని కలిపి మనం ఒక సెంటెన్స్లో కానీ మనం చెప్పాలి అని అనుకుంటే సింగిల్ మైండెడ్ డివోషన్ విత్ గాడ్ ఆనరింగ్ లైఫ్ విత్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ అపాన్ హిస్ లైఫ్. దేవుడంటే ప్రేమ, దేవుడంటే భయంతో ఉంటూ తన యొక్క జీవితంలో ఆశా నిగ్రహం కలిగి దేవుని భయంతో జీవించిన వ్యక్తి. ప్రేమ, దేవుడంటే భయము, తన యొక్క బిహేవియర్ అంతా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో పెట్టుకొని దేవుడి యొక్క భయంతో జీవించిన వ్యక్తి. ఇది ఒక డిస్క్రిప్షను. దీని తర్వాత మనం ఆలోచిస్తే కొంచెం కానీ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈయన ఏం చేశాడు, హీ స్టార్టెడ్, హీ ట్రస్టెడ్ గాడ్ కదా. దేవుడు చెప్పాడు, నేను అవంతా చదవలేదు కానీ దేవుడు యెహోవా దేవుడు వచ్చి నోహతో మాట్లాడుతాడు, అందరూ చెడిపోయి ఉన్నారు కానీ నీవైతే నా దృష్టిలో కృప పొందావు కనుక ఈ యొక్క ప్రపంచం అంతటి నేను నాశనం చేయబోతున్నాను, కాకపోతే నేను నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడబోతున్నానని చెప్పి ఒక పెద్ద ప్రళయం రాబోతుంది, నీళ్లతో ఈ యొక్క భూమి అంతా కప్పబడుతుంది, కాబట్టి నీ ఒక పెద్ద ఓడ చేసుకో అని చెప్పి చాలా మెజర్మెంట్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ యొక్క నోవహు ఆ యొక్క ఓడను తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో ఎవ్వరు కూడా వర్షాన్ని చూడలేదు, తెలియదు అనమాట. అటువంటి పరిస్థితులలో ఈ యొక్క నోవహు ఈ యొక్క పడవను, ఈ యొక్క ఆర్కును చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో హీ ట్రస్టెడ్ ఇన్ గాడ్స్ వర్డ్ అండ్ స్టార్టెడ్ డూయింగ్. మరి చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? మరి మనము లోతు విషయంలో కూడా చూసాం. లోతును ఎగతాళి చేసేవాళ్ళంటే లోకస్తులు ఆ టైంలో. ఇది ఇంకా భయంకరమైన జనాంగం కాబట్టి బహుశా ఈయనకు చేస్తుంటే ఇంకా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట. బికాస్ హీ వాజ్ వాక్డ్ విత్ గాడ్, ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ తన లైఫ్లో ఉంది కాబట్టి ఐఎమ్ షూర్ హీ వుడ్ నాట్ హ్యావ్ రెస్పాండెడ్. ఒక వ్యక్తి నిజంగా దేవుళ్ళతో నడుస్తుంటే వేరే వాళ్ళ కామెంట్స్ను పట్టించుకోకూడదు అనమాట. నిజంగా ఈరోజు మార్నింగ్ మీకు ఒక కన్ఫెషన్ నేను చేయాలనుకుంటున్నాను. ఏంటంటే నేను అనుకుంటాను దేవుడు మన అందరి జీవితాల్లో
ఇది ఒక టెస్ట్ పెడతాడనమాట. నిజంగా మనం దేవునితో నడుస్తున్నామా, దేవుడు మన జీవితంలో రియలా కాదని ఎలా తెలుసుకోవచ్చు అంటే, వెన్ పీపుల్ పాస్ కామెంట్స్, వెన్ పీపుల్ అటాక్ అస్, వెన్ దే సే నాట్ సో నైస్ థింగ్స్ అబౌట్ అస్, హౌ వీఆర్ గోయింగ్ టు రెస్పాండ్. వేరే వాళ్ళు మనల్ని చులకనగా చూసినప్పుడు, చులకనగా మాట్లాడినప్పుడు, తేలికగా కామెంట్స్ చేసినప్పుడు మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయబోతున్నాం. నేను చాలాసార్లు చెప్తున్నానంటే బైబిల్లో మెసేజెస్లో ఏంటంటే, ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఏ థిక్ స్కిన్ అండ్ ఏ టెండర్ హార్ట్ అని చెప్పాను. కానీ నా లైఫ్లో ఇది లేకుండా పోయింది, ఒప్పుకుంటున్నాను. చాలా డిఫికల్ట్ అనిపించింది అనమాట. వెన్ పీపుల్ మేడ్ కామెంట్స్ అబౌట్ మీ, తేలిగ్గా మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి వీళ్ళు, హౌ డేర్ దే టాక్ అబౌట్ మీ అని చాలా అనుకున్నాను. రాంగ్. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్ చాప్టర్ 12 verse 16 ఏముంటుందంటే, ఏ ప్రూడెంట్ మ్యాన్ ఓవర్లుక్స్ అన్ ఇన్సల్ట్. ఆ ప్రూడెంట్ మ్యాన్ ఓవర్లుక్స్ అన్ ఇన్సల్ట్. నా లైఫ్లో ప్రతి రాత్రి లేపినా కూడా తప్పు పోకుండా రెఫరెన్స్తో తప్ప చెప్పే వర్సెస్లో ఇది ఒకటి అనమాట. వర్సెస్ చెప్పాను. ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ థిక్ స్కిన్ అండ్ టెండర్ హార్ట్ అని కూడా మెసేజెస్ చెప్పాను. కానీ వెన్ ఇట్ కేమ్ యాక్చువల్లీ, వెన్ ఐ ఫేస్డ్ అటాక్స్, ఐ విల్టెడ్, పడిపోయాను, తగ్గిపోయాను. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈ దినాల్లో ఈ ఏరియా మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. నేను ఇద్దరం కలిసి, శోభన్ గారు అడిగాను హెల్ప్ మీ అని, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాము. వీ షుడ్ నాట్ రెస్పాండ్ పీపుల్స్ కామెంట్. ఈయన ఫోకస్డ్గా ఉన్నాడు. దేవుడు ఒక పని ఇచ్చాడు, లెట్ మీ డూ దట్ జాబ్. మై జాబ్ ఈజ్ నాట్ టు రెస్పాండ్ టు పీపుల్ అండ్ ప్రూవ్ దట్ ఐ యామ్ ఏ లిల్లీ. అనవసరం అనుకున్నాడు అనమాట. అగస్టిన్ అన్న గొప్ప భక్తుడు, చర్చ్ ఫాదర్స్లో ఒక గొప్ప భక్తుడు, ఆయన ఒక మాట అంటాడు. ఏమంటే, లార్డ్ డెలివర్ మీ ఫ్రమ్ ద లస్ట్ ఆఫ్ ట్రయింగ్ టు విండికేట్ మై సెల్ఫ్. లార్డ్ డెలివర్ మీ ఫ్రమ్ ద లస్ట్ ఆఫ్ ట్రయింగ్ టు విండికేట్ మై సెల్ఫ్. దేవా, నేను నీతిమంతుడినని వేరే వాళ్ళతో వాదించే ఆ యొక్క తలనొప్పి నుంచి నన్ను తొలగించు. మనందరికీ ఉంటుంది ఇది అనమాట. యేసుప్రభు అందుకే అంటాడు, ఏమంటాడంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ వాంట్స్ టు బి మై డిసైపుల్, హీ మస్ట్ టేక్ అప్ హిస్ క్రాస్, డినై హిమ్సెల్ఫ్ అండ్ ఫాలో మీ రెగ్యులర్లీ. ఎవడైనాను నా శిష్యుడిగా ఉండగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడింపవలను. దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ బ్యాటిల్. ఇట్స్ ఎన్ ఎవ్రీడే బ్యాటిల్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది. సమ్ పీపుల్ మే బి సీరియస్ అబౌట్ వాకింగ్ విత్ ద లార్డ్, సమ్ పీపుల్ మే నాట్ బి దట్ సీరియస్ అబౌట్ వాకింగ్ విత్ ద లార్డ్. లెట్ మీ వాక్ ఆన్ మై ఓన్ అనుకుంటామన్నమాట. చాలాసార్లు ఇట్లా జరుగుతుంది. నా జీవితంలో జరిగింది, అందుకని ఈరోజు మార్నింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క ఏరియాలో కానీ మనం దేవుని శక్తి తీసుకొని కానీ మనము రెస్పాండ్ కాకుండా ఉన్నామంటే వీఆర్ ద విక్టర్స్. లేకపోతే లైఫ్ అంతా తలనొప్పి అనమాట. వై షుడ్ వీ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్? సో దిస్ మార్నింగ్ మన ఈ యొక్క గొప్ప వ్యక్తి జీవితంలో నుంచి ఇది మనం నేర్చుకోవచ్చు. ఫైనల్గా ఈ దాంట్లో లివింగ్ ఫర్ ద లార్డ్ డిస్టింక్ట్లీ దాంట్లో ఇంకొక మాట ఏం చెప్పుకోవచ్చురా అంటే, హీ వాజ్ ఎ లీడర్. హీ వాజ్ ఏ లీడర్. అందరం లీడర్షిప్ వరకు చూస్తాం. అందరు లీడర్సే, ఎవడు కూడా ఫాలోయర్స్ లేడు. ఈయన వాట్స్ హిస్ నేమ్, అమెరికన్ పాస్టర్, చాలా లీడర్షిప్ మీద చాలా చెప్తుంటాడు, జాన్ మ్యాక్స్వెల్. థ్యాంక్ యూ. జాన్ మ్యాక్స్వెల్ అంటాడు, హూ ఈజ్ ఎ లీడర్? వెన్ యూ లుక్ బ్యాక్, ఇఫ్ యూ ఫైండ్ వన్, యు ఆర్ ఎ లీడర్. వెనక్కు తిరిగి చూస్తేనంట, వెనకలో ఒకడు ఉన్నాడు అనుకో, ఒకడు చాలు, నువ్వు లీడర్. కానీ మనం అందరం వెనక్కు తిరిగి చూస్తే మనమే ఉంటాం, ఇంకెవరు ఉండరు అనమాట. లీడర్స్ అందరూ లీడరే. బట్ దిస్ మ్యాన్ వాజ్ ఎ లీడర్, రియల్ లీడర్. ఈయన దావీదులాగా ఫిలిస్తీన్లను చంపడం, గొలయాతుని చంపడం అటువంటి పెద్ద చేయలేక, కానీ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లీడర్స్ ఎవర్రా అంటే దిస్ మ్యాన్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టైంలో నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. షేక్స్పియర్ కోటింగ్ ఒకటి ఏమంటాడు, ఐ థింక్ జూలియస్ సీజర్లోనో ఎక్కడ రాస్తాడు. ఏమంటాడంటే, సమ్ ఆర్ బార్న్ గ్రేట్, సమ్ ఆర్ బార్న్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్, సమ్ గ్రేట్నెస్ హ్యావ్ థ్రస్ట్ అపాన్ దెమ్సెల్వ్స్. కొంతమంది పుట్టుకతోనే గొప్పవాళ్ళు, కొంతమంది కష్టపడి గొప్పవాళ్ళు అవుతారు, కొంతమంది లేని గొప్పతనము ఆపాదించుకుంటారంట. షేక్స్పియర్ వాజ్ సో రైట్. చాలా సంవత్సరాల క్రితమే రాశాడు అనమాట. సో బట్ దిస్ మ్యాన్, ఐ డోంట్ నో వెదర్ హీ వాజ్ బార్న్ గ్రేట్ ఆర్ నాట్, బట్ డెఫినెట్లీ హీ హ్యాస్ అచీవ్డ్ గ్రేట్నెస్. గ్రేట్ లీడర్ ఎట్లా చెప్తాను వినండి. ఏమంటే, నెంబర్ 1, ఆ ప్రపంచం అంతట్లో ఆ టైంలో ఒకడే ఒక నీతిమంతుడు. ఎటు చూసినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ అందరే. అటువంటి టైంలో హీ సెలెక్టెడ్ ఏ ఉమెన్. ఎట్లుంటుంది ఆమె?
నోవహు లాగైతే ఉండదు. కానీ ఏమైందంటే నోవహు ఆమెకు నేర్పించుకున్నాడు. దెన్ 3 సన్స్ పుట్టారు. ఆ 3 సన్స్కి కూడా వాళ్ళ కంపెనీ, వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఇటువంటి వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. కానీ నోవహు వాళ్ళని కూడా ట్రైన్ చేశాడు, తన పద్ధతులు ఏంటో అన్నీ నేర్పించాడు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి కదా, డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి 3 అమ్మాయిలు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ అమ్మా నాయన ఎట్లుంటారో అట్లుంటారు. కానీ నోవహు వాళ్ళని తెచ్చుకొని వాళ్ళు కూడా ఆ ఇంట్లో పద్ధతులు చెప్పింటాడేమో, అమ్మ మా ఇంట్లో పద్ధతులు ఇవి, మీరు వేరే ఇంటి నుంచి వచ్చారు కానీ నేర్చుకోవాలి, ఇక్కడ ఉండాలంటే ఇట్లా ఉండాలన్నట్టు చెప్పాడో ఏమో నాకు తెలీదు. బట్ వన్ థింగ్ ఏంటంటే మిగిలిన 7 మంది కూడా నోవహు ఏది చెప్తే అది చేశారు. డోంట్ యు థింక్ హీఈస్ ఎ లీడర్? గ్రేట్ లీడర్ అనమాట. సో అట్లా హీఈస్ ఎ లీడర్. హీ వాజ్ ఎ రైచియస్ మ్యాన్, హీ వాజ్ ఎ బ్లేమ్లెస్ మ్యాన్, హీ వాక్డ్ విత్ గాడ్, హీ ట్రస్టెడ్ గాడ్, హీ ఫోకస్డ్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్, అండ్ హీ వాజ్ ఎ లీడర్. అందుకే ఈయన ఆ తరంకు వేరుగా ఉన్నాడనమాట. నిజంగా దేవుని పిల్లలుగా ఉండాలనుకుంటే, నోవహులో ఉండాలనుకుంటే మనము న్యూ టెస్టిమెంట్లో కూడా కొన్ని 2-3 చూడవచ్చు. నెంబర్ 1 ఏంటంటే రోమాలో ఒక బలమాట రాస్తాడు. ఎవరు? పాల్ అంటాడు. రోమన్స్ చాప్టర్ 12 verse 2లో ఏమంటాడంటే, డోంట్ బీ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ సో దట్ యూ విల్ నో ద ప్లీజింగ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఈ లోక మర్యాదను అనుసరించి నడవద్దండి అంటాడు. నడవకూడదు దేవుని పిల్లలుగా. ఇంకొక మాట ఫిలిప్పీలో ఏమంటాడు? అవర్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ హియర్. మనం ఈ లోకస్తులం కాదు, మనం వేరే వాళ్ళం అంటాడు. పీటర్, నాకు భలే ఇష్టం పీటర్ మాటలు. మనము యాత్రికులను పరదేశులమై ఉన్నాం. మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాం. దిస్ పిల్గ్రిమ్ యాటిట్యూడ్, స్ట్రాంగ్ డిటాచ్మెంట్ టు దిస్ వరల్డ్ అండ్ వరల్డ్లీ పుల్స్, అట్రాక్షన్స్ అండ్ ఫిలాసఫీస్ మన లైఫ్లో ఉంటేనే మనము దేవుని కొరకు నిలబడగలము, పెట్టగలం. నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. నేను ఇది మాట చెప్తున్నాను. లోక మర్యాదను అనుసరించి నడవకుండా ఉండడం అంత పెద్ద కష్టం కాదు. ఇది మన ఊరు కాదు, ఇది మన ప్రదేశం కాదు అనుకుని అటువంటి యాటిట్యూడ్ జీవించడం కూడా పెద్ద కష్టం కాదు. మనం యాత్రికులము పరదేశులమైన ఆ లైఫ్ స్టైల్ మనలో ఉండడం చాలా అవసరము, అంత పెద్ద కష్టం కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే వీ మస్ట్ హ్యావ్ దట్ బెంట్ ఆఫ్ మైండ్. ఆ యాటిట్యూడ్ ఉండాలి. నేను ఇట్లా ఉండకూడదు అనేసి. సో దిస్ మార్నింగ్ వెన్ వి థింక్ అబౌట్ నోవా, హీ లివ్డ్ వెరీ డిస్టింక్ట్లీ అపార్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇవన్నీ కానీ మనం ఆలోచిస్తే అనుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హీ లీన్డ్ అపాన్ గాడ్ సబ్మిసివ్లీ. సబ్మిషన్ అనేది భలే కష్టం. ఒబీడియన్స్, సబ్మిషన్. హీ లీన్డ్ అపాన్ గాడ్ సబ్మిసివ్లీ. ఇక్కడ 3 సార్లు ఒక మాట రాస్తాడు. 6వ అధ్యాయం 22వ వచనం చూస్తే, నోవా డిడ్ దిస్, హీ డిడ్ ఆల్ దట్ గాడ్ కమాండెడ్ హిమ్. హీ డిడ్ ఆల్ దట్ గాడ్ కమాండెడ్ హిమ్. దేవుడు ఏ చెప్పాడో ఆల్. కొంతమంది పోయి తీసుకొని రా అని 2-3 చెప్పామనుకో, 1-2 తెస్తారు. అరే మిగిలిన ఏం తేలేదంటే, పోలే చాలా దూరం కదా, రేపు పోతానంటారు. పార్షియల్ ఒబీడియన్స్, డిలేడ్ ఒబీడియన్స్. మనం అందరం చేసినాడు ఎవ్వడు కూడా కాదు, అందరము ఈ టైపే. కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రియల్ ఒబీడియన్స్. ఇమ్మీడియట్లీ చెప్పు దేవా. నేను ఎప్పుడు నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు అంటాను, దేవా నాతో మాట్లాడు, నువ్వు నాకు ఏదన్నా చెప్పు. నువ్వు చెప్పావంటే అది అయిపోయింది అనుకో, మళ్ళీ నువ్వు సెకండ్ టైం చెప్పాల్సిన పని లేదు. ఐఎమ్ రెడీ ఫర్ వాట్ ఎవర్ యూ డూ, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ టెల్ మీ. నాకు చెప్పు దేవా. మనం అందరం నిజంగా ఇటువంటి ప్రార్థన నేర్చుకుందాము. ఒక మాట నేను ఐ వాజ్ రీడింగ్ ఇన్ ఫేస్బుక్లో ఒక అమ్మాయి 6 years బ్యాక్ జరిగిన స్టోరీ చెప్తుంది. పూర్తి ఏంటి చదవలేకపోయినది, పక్కకు పోయింది. ఆ అమ్మాయి అంటే బస్సులో పోతా ఉన్నదంటే, వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసిందంట, దేవా నేను మా ఊరు పోతున్నాను, క్షేమంగా తీసుకెళ్ళాను. ఆ అమ్మాయి ఏం రాసిందంటే, ఇట్ వాజ్ నాట్ ఏ సీరియస్ ప్రేయర్, ఐ జస్ట్ ప్రేయర్డ్ క్యాజువలీ. కానీ పెద్ద యాక్సిడెంట్ ఏంటంటే ఆ అమ్మాయికి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, తలకు దెబ్బ తగిలింది, ఆమె సీటు అణిగిపోయింది. కానీ ఈ అమ్మాయి ఎక్కడో ఉంది. రాస్తా ఆమె ఏమనిందంటే, దో ఐ ప్రేయర్డ్ క్యాజువలీ, గాడ్ టుక్ మై ప్రేయర్ వెరీ సీరియస్లీ. దిస్ మార్నింగ్ గుర్తుపెట్టుకుందాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎట్లా అన్నా ప్రార్థన చేయొచ్చు కానీ గాడ్ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎంతమంది నమ్ముతారు? ఐ థింక్ దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో దేవుడి దగ్గర ఎప్పుడైనా మీరు ఇట్లా చెప్పారనుకోండి, దేవా నువ్వు చెప్పు, ఇంకా అయిపోయింది అనుకుంటే నిజంగా సిద్ధంగా ఉంటేనే ఆ ప్రార్థన చేద్దాం, లేకపోతే వద్దు. సో ఇక్కడ 3 సార్లు ఈ సేమ్ మాట వింటారా, చదువుతామన్నమాట 7వ అధ్యాయం. అక్కడంతా ఏమంటే, నోవా హీ డిడ్ ఆల్ దట్ గాడ్ కమాండెడ్ హిమ్. 3 సార్లు వచ్చింది. 3 సార్లు అనమాట. ఒబీడియన్స్ ఎట్లా చూపెట్టాడంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓడ చేయమన్నాడు.
ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా ఓడ? 120 సంవత్సరాలంట. 120 years హీ మేడ్ దట్ ఆర్క్. చాలా సులభమైన పని కదా. రోజు సుత్తి అది పెట్టుకొని, కొన్నిసార్లు మేకులు కనపడు, కామన్ ఎక్స్పీరియన్స్. సుత్తి కనపడదు మన ఇంట్లో, వెతికి మళ్ళీ పక్క ఇంట్లోంచి తెమ్మంటాం. అట్లా టైప్ మనం అందరం. కానీ ఈయన 120 సంవత్సరాలు ఆ ఓడను చేస్తా ఉన్నాడు. మధ్యలో ఎగతాళి అన్నీ జరుగుతున్నాయి, ఏం పర్లే. చేస్తా ఉన్నట్టు నువ్వు దేవుడు ఇంకొక మాట చెప్పాడు ఏంటంటే, నీ వెళ్ళేసి అన్క్లీన్ యానిమల్స్ ఒక్కొక్క పేరు, క్లీన్ యానిమల్స్ 7 పేర్స్ తీసుకొని ఓడలేకపోవాలి. సరే, అప్పుడు కూడా చేస్తా అన్నాడు. హీ డిడ్ ఆల్ దట్ గాడ్ టోల్డ్ హిమ్. తర్వాత ఏమని చెప్పాడు దేవుడు? వీటిలన్నిటికీ భోజనము, నీకు భోజనము. ఎన్ని రోజులు కూడా చెప్పలే. ఇట్ వాజ్ ఆమె తెలియదు, బట్ హీ హ్యాడ్ టు మేక్ బిగ్ ప్రిపరేషన్. తనకు, తన ఫ్యామిలీకి, ఆ యొక్క యానిమల్స్ అన్నిటికి కూడా సరిపోయిన ఆహార పదార్థాలు తీసుకొని ఏమన్నాడు దేవుడు? వెళ్ళి పడవలోకి వెళ్ళమన్నాడు. ఎస్, హీ వాజ్ ఒబీడియంట్ 3 times, 3 సార్లు చెప్పిందంతా చేశాడు. ఏమన్నా చాలా ఎగ్జైటింగ్ జాబా ఇది? ఒక గొర్రె పోతే దాన్ని పట్టుకొని ఇంకోటి పరిగెత్తింటుంది. వెరీ బిగ్ జాబ్, హెడేక్. కానీ దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా నోవా చేశాడనమాట. అన్నింటినీ ఆడబెట్టాడు. ఇది ఒక ఆయన రాస్తాడు, ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్, బట్ డూయింగ్ ఆర్డినరీ థింగ్స్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. డూయింగ్ ఆర్డినరీ థింగ్స్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. సాధారణమైన పనులు చాలా మహత్తరమైన పనుల్లాగా చేయాలంటే దేవుని విషయం అనమాట. సో అదంతా చేశాడు. ఆస్వాల్డ్ చేంబర్స్ మాట అంటాడు, భలే మంచి మాట. ఏమంటే, అవర్ స్పిరిచువాలిటీ ఈజ్ టెస్టెడ్ ఇన్ మండేన్ థింగ్స్. మన యొక్క ఆత్మీయత ఎలా తెలుసుకోవచ్చునంటే, మామూలు రోజు మనం వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాము, ఎప్పుడు నిద్రలేస్తాము, ఎలా తయారవుతాము, మనం ఏదైనా పని మిగిలిపోయిన ఎలా చేస్తాం, వీటన్నిటిలో మన యొక్క ఆత్మీయత తెలుస్తుందంట. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఇక్కడ ఇంకొకటి కూడా నేను చేసిన పెద్ద పొరపాటు. 2004లో నేను నా యొక్క ప్రేయర్ జర్నల్లో ఒక మాట రాసుకున్నాను. కొలసీ పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ టు ద లార్డ్. మీరు ఏమి చేసినానో ప్రభు కొరకు చేసినాను అని నమ్మండి అనేసి. నేను అనుకున్నా, ఇంకోటి మర్చిపోయాను. నేను నా ప్రేయర్ జర్నల్ నేను ఒక హోటల్లో మర్చిపోయా. 2 పాయింట్లు రాశాను. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, వాట్ ఎవర్ ఐ డూ ఐ మస్ట్ ఫీల్ అండ్ బిలీవ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్ టు ద లార్డ్. సెకండ్ ఇంకోటి మర్చిపోయాను, కానీ ఇది ఎన్నిసార్లు నేను మర్చిపోయానో చెప్పలేను. నా లైఫ్లో నాకు వచ్చే దుఃఖాలు, అపజయాలు, ఓటమిల్లో ఒక రీజన్ ఏంటంటే, ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ వెరీ ఫ్యూ టైమ్స్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ అన్ టు ద లార్డ్. నిజంగా నేను ఏమన్నా చేశాను అనుకోండి, ప్రతిది కూడా నేను దేవుని కొరకు చేశానని అనుకున్నానంటే, నాలో అశాంతి, అసమాధానం అనేది ఎప్పుడన్నా కనపడుతుందా? మీరు కూడా ఆలోచించుకోండి. మనమందరం ఆలోచించుకుందాం. మనం ఏ పని చేసినా ఇది నేను దేవుని కొరకే చేశానని నేను అనుకున్నాను అనుకోండి, ఎంత బాగుంటుంది. అప్పుడు నేను గొణుక్కోను, సణుక్కోను, విసుక్కోను, అబ్బా అని అనుకోను. కానీ చాలాసార్లు ఎందుకు జరుగుతారంటే, ఐఎమ్ డూయింగ్ ఇట్ టు దిస్ పర్సన్, నాట్ అండ్ టు జీసస్. ఒక అమ్మాయి అంటే, ఒక రిచ్ గర్ల్, షీ వెంట్ టు సెయింట్ తెరీసా, ఆమె దగ్గరికి వెళ్ళిందంట. ఆశ్రమానికి వెళ్తే ఆమె చెప్పిందంట, ఫస్ట్ డే అయితే ఏం చేయమంటారు అంటే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వెళ్ళి డ్రెస్ చేయి ఆయనకు, పుళ్ళు కడిగేసి డ్రెస్ చేయమందంట. షీ వర్క్డ్ ఫర్ 2 hours. వచ్చి సంతోషంగా వచ్చి చెప్పిందంట తెరీసాకు, మదర్ తెరీసాకు. ఏమని చెప్పిందంటే, ఐ స్పెండ్ 2 hours విత్ జీసస్ అని. డూయింగ్ యాజ్ అండ్ టు ద. నిజంగా లెట్స్ ప్రే. ఈరోజు మార్నింగ్ మనం అందరం అడుగుదాం, దేవా నాకు నిజంగా ఈరోజు నా మెసేజ్లో నేను చెప్పుకుంటున్నాను ఏంటంటే, లార్డ్ వాట్ ఎవర్ ఐ డూ గివ్ మీ దట్ గ్రేస్. ఐ నీడ్ యువర్ గ్రేస్. ఏంటంటే, నేను నీ కొరకు చేశానన్న భావన, ఆ నమ్మకం, ఆ విశ్వాసము నాకు ఇవ్వండి అని. ఈయన అదే అనుకున్నాడు. అది పడవ చేసిన, అఫ్కోర్స్ తన సేఫ్టీ కొరకు చేసినా కూడా స్టిల్ దాని కొరకు యానిమల్స్. నిజంగా ఆ టైంలో జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఏదైనా ఒక పొరపాటు చేశాడు అనుకోండి, కొన్ని మర్చిపోయాడు అనుకోండి యానిమల్స్, అంతే కదా, మళ్ళీ మనం చూడం ఎక్స్టింక్ట్ అయిపోయింటాయి. అట్లేం జరగకుండా అన్ని యానిమల్స్ తీసుకొచ్చాడు, లోపలికి వెళ్ళమన్నాడు. హీ ఎంటర్డ్ అండ్ గాడ్ షట్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎంటర్డ్ అన్న మాట హీబ్రూ వర్డ్ దట్ ఈస్ యూస్ దేర్ ఈస్ బో, బీఓ, బో అంటే ఏంటంటే అబైడ్, స్టే, రిమైన్, కంటిన్యూ. దీస్ ఆర్ ద వర్డ్స్. ఎగ్జాక్ట్లీ హీ ఫాలో, హీ టుక్ ఇట్ యాజ్ ఎ కమాండ్ అండ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ సైడ్ అనమాట. దాట్స్ అబౌట్ నోవా, ఒబీడియన్స్. ఫస్ట్లో అనుకున్నాం కదా, హీ వాస్
righteous, blameless, walked with God, trusted, focused, great leader, lived as if this world doesn't belong to him. ట్రావెలర్, గెస్ట్ అట్లనే ఉన్నాడు. ఇక్కడ ఏం చూసుకున్నాము? ఈ వాస్ ఒబీడియంట్ అండ్ పేషెంట్. రోజు ఆ పని, పేషెన్స్. ఓకే, దాని తర్వాత చివరిగా మనం ఇంకేముంటుందంటే హీ లుక్ టు ద లార్డ్ విత్ పేషెన్స్ ఆర్ ఇన్ పేషెన్స్. థర్డ్ ఏమైందంటే వెరీ క్విక్లీ ఏమవుతుందంటే వర్షం వచ్చింది, 5 నెలలు ఓడ నీళ్లతో నిండిపోయింది. అంటే ప్రపంచమంతా. ఇక్కడ ఒక మాట అనుకున్నాను నేను చదువుతున్నప్పుడు, నాకు అనిపించింది దేవుడు ఆ యొక్క వాళ్ళ మీద పనిష్మెంట్ లాగా వాటర్ పంపించాడు. కానీ ఆ వాటర్నే నోవాకు బ్లెస్సింగ్ కదా, ఆ వాటర్ వల్లనే ఓడ పైకి లేచింది. ఒకళ్ళకేమో బ్లెస్సింగ్, ఒకళ్ళకేమో కర్స్ లాగా అయిపోయింది అనమాట. ఓడలో ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళందరూ రక్షింపబడ్డారు. దిస్ మార్నింగ్ మనం గుర్తుపెట్టుకుందాం. యేసుప్రభు పిలుస్తున్నాడు, రండి నా దగ్గర రండి, నా లోపల రండి అని యేసుప్రభు పిలుస్తున్నాడు. ఆ మాట విన్నామనుకోండి మనం సేఫ్. మాట వినలేదనుకోండి వీ పెరిష్, అయిపోయా. సో దిస్ మార్నింగ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు నో. అండ్ మొదటి పేతురు 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. నోవహు అంట ఆ యొక్క ఓడ చేస్తున్న 120 సంవత్సరాలు కూడా దేవుడు చాలా ఓపిక పట్టాడంట. ఎందుకంటే ఈ 8 మంది కాకుండా ఇంకెవడన్నా తన మాట విని భయపడి ఈ యొక్క మాట వింటారేమని. కానీ అది జరగలేదన్నమాట. అంతా కూడా అట్లే అయిపోయింది. సో దిస్ మార్నింగ్ అది గుర్తుపెట్టుకుందాము. సో 5 నెలలేమో వరద నీళ్ళల్లో ఉంది. ఆ వరద నీళ్ళు తగ్గడానికి ఇంకొక 5 నెలలు పట్టింది. సో ఆల్మోస్ట్ 10 months దేవర్ ఇన్ దట్ ఆర్క్. 10 months అయిన తర్వాత వర్షం ఆగిపోయింది, పడవ కూడా కొంచెం స్టేబుల్గా ఉన్న టైంలో ఈ నోవహు ఒక పక్షిని పంపించాడు. రేవన్ అంటే మన కాకి లాంటిది అనుకోండి. పంపించగానే అది మళ్ళీ వాపస్ రాలేదు. ఎందుకు వాపస్ రాలేదురా అంటే మస్తు ఫుడ్ తింటుంది. చనిపోయిన పశువులు, మనుషులు చాలా కనపడి ఇంకా అది షీ మస్ట్ బి హ్యావింగ్ ఏ గ్రేట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. మళ్ళీ రాకపోతే ఒక వారం తర్వాత ఒక పావురాన్ని పంపించాడు. ఆ పావురం కొద్దిసేపు అయిన తర్వాత లేకపోతే కొద్ది రోజుల తర్వాత ఒక ఆకును పట్టుకొని వాపస్ వచ్చిందంట. అంటే ఏంటంటే మళ్ళీ చెట్లు అవన్నీ వెజిటేషన్ స్టార్ట్ అయిందని వెయిట్ చేశాడు. మళ్ళీ వారం తర్వాత ఇంకొక పావురాన్ని పంపించాడు. అదే డిడ్ నాట్ కమ్ బ్యాక్. అప్పుడు అర్థమైంది ఏంటంటే బహుశా అంతా ఆరిపోయిందని. సో అనే పైన ఉన్న టార్పాలిన్ అవన్నీ తీసి చూస్తే అంత డ్రైగా ఉందంట. ఏది భూమి అంతా బయటికి రావచ్చు, కానీ రాలే. హీ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ గాడ్స్ ఆర్డర్, గాడ్స్ కమాండ్, గాడ్స్ ఇన్స్ట్రక్షన్. భలే డిఫికల్ట్ థింగ్. వీఆర్ రెస్ట్లెస్ పీపుల్ కదా, వెరీ రెస్ట్లెస్. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, కానీ అందరం కూడా రెస్ట్లెస్సే. బట్ హీ వెయిటెడ్. మొదటి దినమున ఎర్త్ అంతా ఏమైంది? డ్రై అయింది. కానీ ఆయన 2వ నెల 27వ దినం, నా బర్త్డే ఉంది బైబిల్లో, ఫిబ్రవరి 27 కాదు, 2వ నెల 27వ దినమున అప్పుడు దేవుడు వచ్చి నోవహుతో చెప్పాడు బయటికి రా అనేసి. నౌ యు కమ్అవుట్, నీవు నీ ఫ్యామిలీ వీటినన్నింటిని తీసుకొని బయటికి రమ్మని. దేవుడు ఆ మాట చెప్పేదాకా ఆగిపోయాడు. కష్టమా? చాలా కష్టం కదా. జస్ట్ ఇమాజిన్, మనము అసలు ఇంకా రియల్ కోవిడ్ ఎవరికి? నోవహుకు. ఆ పడవలో మిగిలిన 7 మంది సంతోషంగా ఉంటారా? వాళ్ళందరూ ప్రతిదానికి ఈయనే వాళ్ళకి రెస్పాన్సిబుల్. వచ్చి ఊరికి వెసిగిస్తుండొచ్చు. ఆ మధ్యలో ఇంకా పశువులు అరవడము, వాటికి భోజనం, మధ్యలో ఏమన్నా ఇంకా వెటనరీ ఏమైనా డెలివరీస్ ఉన్నాయేమో ఆ పశువులవి, ఎన్ని రకరకాల పనులతో ఉన్నాడు. బట్ హీ వాజ్ స్టేబుల్. పేషెన్స్లో ఇంకా గ్రో అయిపోయాడు అనమాట. అందుకే అంతా అయినా కూడా వద్దు, దేవుడు చెప్పిన తర్వాతనే బయటకు వద్దాం అనుకున్నాడు. నిజంగా కొన్నిసార్లు దేవుడు మనల్ని అట్లా పక్కన పెడతాడు, రెస్ట్ ఇస్తాడు. మరి నిజంగా ఈ యొక్క కోవిడ్ ఎంత అడ్వాంటేజ్ ఎంతమంది తీసుకుంటున్నారో నాకు తెలియదు. నేను కూడా అంత ఎక్కువ అనుకున్నాను, కానీ నాట్ సచ్ ఎ డిసిప్లిన్ పర్సన్ యాజ్ ఐ ఇమాజిన్డ్ మై సెల్ఫ్. నేను ఊహించినంత డిసిప్లిన్ పర్సన్ అయితే నేను కాదని నాకు బాగా అర్థమైపోయింది. ఐ క్యాన్ బి మోర్ జాగ్రత్తగా ఉండిండొచ్చు అనమాట. కరెక్ట్ షెడ్యూలింగ్ పెట్టుకోవాలి. ఈ టైంలో ఇంత చదవడం స్టార్ట్ చేస్తే అంతే అట్లా అవుతుందన్నమాట. ఎనీవే, సో ఇది ఇంపార్టెంట్. లైఫ్లో దేవుడు కొంతమందికి కొన్నిసార్లు ఇట్లా ఏమి పని చేయకుండా, కదలడానికి కూడా వీలు లేకుండా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిట్రిక్ బోన్హాఫర్ అనే గొప్ప అని చాలాసార్లు అనుకున్నాము. జైల్లో ఉన్నాడు, ఎంతమందినో ఆదరించాడు.
బుక్స్ రాశాడు. వాచ్మెన్ని చాలా రైటింగ్స్ అన్నీ కూడా జైలు నుంచే. జాన్ బనియన్ ఫ్రమ్ జైల్ హీ రోట్ హోలీ వార్, ఇవన్నీ అక్కడి నుంచి రాసినవే అనమాట. కొంతమంది హాస్పిటల్లో లేకపోతే ఇంట్లో బెడ్లో ఉంటారనమాట. ఏమీ కార్మైకేల్ ఎన్ని చక్కటి పుస్తకాలు. ఆమె చిన్న యాంకిల్ ఇంజరీ అయింది, ఇంకా పడక మీద ఎన్నో సంవత్సరాలు అయిందనమాట. మంచి మంచి పుస్తకాలు అప్పటి నుంచే రాసేశారు. బిల్ బ్రైట్ సిక్ మ్యాన్, లాస్ట్ 6 months బెడ్ రిడన్, బట్ 10 పుస్తకాలు రాశాడు. మరి మనలో ఎంతమంది పుస్తకాలు రాశారు? కొంతమంది పుస్తకాలు రాయాలనుకుంటా అట్లే పోతున్నది. సో దిస్ మార్నింగ్ దేర్ ఈజ్ సో మచ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ మ్యాన్స్ లైఫ్. ఒబీడియన్స్, చెప్పిన మాట ప్రతిదీ చేశాడు. మనుషులు ఏమన్నారో పట్టించుకోవట్లేదన్నమాట. తన మనసు, తన ఆలోచన, తన జీవిత శైలి ఎట్లా అంటే నేను ఆ ప్రపంచానికి చెందినవాడిని అనేసి. ఇంత మంచివాడు కాబట్టి ఏమైందిరా అంటే ఒక తరమంతా పోయింది. ఒక తరమంతా ఎవరు లేకుండా పోయినారు. కానీ కేవలం నోవహు, తన వైఫ్, తన కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వీళ్ళు మట్టుకు మిగిలారు. పశువులు, పక్షులు అన్నీ. బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ వీఆర్ హియర్. ఆయన కూడా మిగిలిన వాళ్ళతో కలిసి ఉంటే మరి మనకు అసలు ఏం తెలిసిండేది కాదనమాట. సో దిస్ మార్నింగ్ ఎంత బాగుంది కదా. హీ డిడ్ ఆల్ దట్ ద లార్డ్ టోల్డ్ హిమ్. నోవా డిడ్ ఎవ్రీథింగ్ దట్ ద లార్డ్ ఆస్క్డ్ హిమ్ టు డూ 3 times. He was righteous, blameless, walked with God, trusted, focused, leader, obedient, patient, super patient. అందుకే మనమందరం ఈరోజు ఉన్నాం. దిస్ మార్నింగ్ ఇట్స్ మై ప్రేయర్ దట్ మనం కూడా మన లైఫ్లో కొన్ని లెసన్, నేనైతే ఈరోజు ఈ 2 అనుకున్నాను అనమాట. హ్యావింగ్ ఏ థిక్ స్కిన్ అండ్ టెండర్ హార్ట్. వాట్ ఎవర్ ఐ డూ, ఐ మస్ట్ రియల్లీ ఫీల్ అండ్ డూ ఇట్ యాజ్ అన్ టు ద లార్డ్. మే గాడ్ గివ్ మీ అండ్ ఆల్ ఆఫ్ అస్ దిస్ గ్రేస్. ఈ యొక్క కృప నీకు నాకు దేవుడు ఇవ్వాలని, దట్స్ మై ప్రేయర్. లెట్ us ప్రే. అందరం క్వైటన్ అవుదాము, కొంచెం టైం తీసుకుందాము. మన విన్న మాటలు కొంచెం స్పీడ్గా చెప్పాను అనుకుంటా. దయచేసి విని లెట్ ఇట్ సింక్ ఇన్ టు అవర్ సిస్టమ్. మన యొక్క హృదయాల్లో, మన మనసుల్లో పనిచేసేలా కాసేపు మౌనంగా ఉందాము. దెన్ వీ విల్ ప్రే. కృపగల దేవా, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఉదయకాలంలో నీ యొక్క సన్నిధికి వస్తున్నాం ప్రభా. నిజంగా నీకు మేము అన్నిటికంటే ఎక్కువగా ఇవ్వగలిగింది, నిన్ను సంతోషపెట్టగలిగింది మా విధేయత, మాట వినడం. బెస్ట్ గిఫ్ట్ నీకు ఏదంటే అన్నిటికంటే సూపర్ బెస్ట్ ప్రభా, మీరు చెప్పిన మాట వినడం, విధేయత. నోవహు జీవితం నుంచి మీరు మాకు ఇచ్చిన యొక్క చాలా గొప్ప పాఠాలు, ఎంతో విలువైన పాఠాలను బట్టి వందనాలు ప్రభా. మరి ఎన్నో విషయాలు అనుకున్నాం ఈయన జీవితాన్ని చూసి. మరి నా జీవితంలో, మా అందరి జీవితంలో ఇవి స్థిరపరచమని, నిజం చేయమని వేడుకుంటూ యేసు ప్రభువును ప్రార్థించి వందనాలు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.